100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్. పద్మ, ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఎందుకమ్మా? అన్నయ్య, పోనీ డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మీరు పద్మ అన్నగారా? అవును. అంటే లాయర్ రాజా కదూ? ఎస్. నమస్తే. నమస్తే. మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పద్మ ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. అయినా నీ ఫేమును గురించి మీ ప్రేమను గురించి నాకు బాగా తెలుసు. అరే, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? చిట్టి చెల్లెలు క్షేమాన్ని 1000 కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. పద్మ, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను. అతని పేరేమిటి? పేరు కిషోర్ కుమార్. పేరున్న పాటగాడి. ఆటగాడిగా పేరేనా? వేరే ఇంకేమైనా ఉన్నవాడు? పెద్దగా ఉన్నవాడు కాదు, కానీ మనసున్న మంచి మనిషి. నీకు అతని గురించి విన్నాను, తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు? ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత. I see. అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను. ఓకే. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్ ఇన్. యు ఆర్ మిస్టర్ కిషోర్, ఐ సపోజ్. మీరు? ఐఎమ్ శశిభూషణ్ రావు, మల్టీ మిలియనియర్, బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ పద్మాస్ ఫాదర్. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోవాలి? మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనా? మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలోనా? ఎక్కడ కూర్చోవాలి? ఆల్ రైట్, నిలబడే మాట్లాడతాను. నువ్వు మా పద్మని ప్రేమించావట కదూ? తను కూడా నన్ను ప్రేమించింది. ఐ సీ. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట? ఇద్దరం అనుకుంటున్నాం. గుడ్. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను. ఐ అగ్రీ. ఇంతకంటే సుఖాలు తెలియవు గనక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు. కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద, కార్పెట్ మీద కాలు కారులోనూ పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా? ఉండగలను అని తను మొండిగా అనొచ్చు. కానీ మిస్టర్ కిషోర్, కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు, పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు. ఏమంటావు? మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను. చూడు కిషోర్, ఒక్కడే రాముడు ఉంటాడు, ఒక్కతే సీత ఉంటుంది, ఒక్కటే రామాయణం. అందరూ రాముళ్ళు కారు, అందరూ సీతలు కారు, అన్ని జీవితాలు రామాయణాలు కారు. అంతేకాదు, ఆనాటి సీతకు అడవిలో ముందెదురయ్యే కష్టాలు, రావణాసురుడు సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది. ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు. పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా? ఏ, నన్ను ఒప్పించగలనంటావా? ప్రేమకు అర్థం మీకు తెలిస్తే. ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే, గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ. అర్థం లేని కథలు, వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడారిలో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని. చూడు కిషోర్, ఈ లోకంలో అన్నం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం. అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీ కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు. అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను. బాయ్. డాడీ, కిషోర్ని కలిశారా? ఎస్. అన్ని విషయాలు మాట్లాడారా? ఎస్. పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? ఎస్, నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన 2వ రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఎస్, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్. మిస్టర్ రమేష్, గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా. ఎస్ సార్. ఫైల్ సార్. హలో, రాజా స్పీకింగ్. నేనే అన్నయ్య. దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని. అన్నయ్య, పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు. ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు. అమ్మా,
ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా? అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలన్నయ్యా. ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను. ఏమిటి పద్మ నువ్వు అనేది? తమాషాగా మాట్లాడుతున్నావా? లేదన్నయ్యా, నిజమే చెప్తున్నాను. కోరుకున్న మనిషికి చేరువ కాలేని నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ముందు ఎన్నో నిద్ర మాత్రలున్నాయి. అంత పని చేయొద్దమ్మా. నా మీద నీ గౌరవం ఉంటే ఆ నిద్ర మాత్రం ముట్టుకోకమ్మా. డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. లేదన్నయ్య, డాడీ నా ఇష్టానికి ఒప్పుకోరు. ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య. నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి. పద్మ పద్మ వద్దమ్మా, అంత పని చేయకమ్మా. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి దగ్గర నుంచేనా? కాదన్నయ్య, ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి. అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికొచ్చి, రమేష్ సార్, నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో. అమ్మా నువ్వు చావడం తప్పమ్మా. భగవంతుడి ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా. కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి. చెల్లెమ్మా అడ్రస్ సార్. పద్మ పద్మ మిస్టర్ రాజా, మీ చెల్లెలికి ఏమీ ప్రమాదం లేదు. స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం. స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సాహసం చేశావు. నిన్ను రక్షించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుమిలి కుమిలి బాధపడేవాడు. నన్నెందుకు రక్షించావయ్యా? ఎందుకు? కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కళకళలాడుతూ ఉండేటట్టు చేయటానికి. అన్నయ్య, అవును, డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి జరిపించడం. మూడు ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడక. చిలకా గోరింకిల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి. కిషోర్, నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి. బావా, నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా, పద్మ ఇక్కడ. భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. కన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు తప్పనిసరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చుగా. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరనట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచారు గనక, ఐశ్వర్యంలో ముంచారు గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను. అంతేగాని డాడీ, ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తనవి. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు, తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ, హలో పద్మ, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు,
మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు. అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బ్రతుకుతున్నా. వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరూ కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకు అది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చెయ్యి చాపి డబ్బు అందుకునేవాడు చేతకానివాడని నా ఉద్దేశం. నా భార్య కోసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐఎమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించడం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకట్లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మ, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్ బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా, అయ్యయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాను బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. అదే తగిలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నేను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు. ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్ప. సార్ సార్, నన్ను జైల్లో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ? అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. Come on. బాబు, పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్ తీసుకోండి. బాబు, పాపా బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ 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 డాడీ ఎక్కడా? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను
వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మా అనే వాళ్ళ పిలుపుకి తల ఊపాను, తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. బాబు గారు, నేను ఎస్ఎల్సి చదివాను, ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనమవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు, యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి. నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? అది నీ సీట్, వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని, మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో. ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు ఆడుకోవడానికి బొమ్మ తెచ్చాను, పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరి ఇచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. పెళ్ళన్నా? అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్, నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, తాజా ఫోన్ లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాళ్ళలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందట. రామయ్య, అయ్యా, ఇదిగో ఈ డబ్బుతో బాబు కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. ఏరా, ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు. ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా. ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుందా? చలో చలో. ఏం బాబు, ఏం కావాలి? చాక్లెటా? కాదు, పెళ్ళం కావాలి. ఎక్కడ దాచా? పెళ్ళావా? అవును, మావి చెప్పాడు. అమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మా, అబ్బా, అయ్యో,
ఏం బే బాబాయ్ కుంటున్నావు? బాబు ఏం చెప్పను, సంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు నెత్తి ఆకాశాన్ని కొట్టుకోబోయింది. కొట్టుకోపోయింది. బాబాయ్ గారు మీరు పాత అలవాటు ప్రకారం ఎవడి జేబులోనూ చెయ్యి పెట్టబోయి ఉంటారు, వాడు వాయించుంటాడు. నేనే తప్పు చేయలేదు బాబు. సెలవు కదా అని చేపలు కొనుక్కు తిందామని బెస్తపేట వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చాడు కూర్చున్నాడు బాబు. అయ్యయ్యో నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు. వాయించేశాడు బాబు నన్ను. చేపల పులుసు దేవుడు ఎరుగును, నా ఒళ్ళు పులుసు చేసేసాడు బాబు. ఇది నీకు అన్యాయం, మా బాస్ తో చెప్తాను, మా బాస్ని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు? ఏమన్నాడు? ఏయ్ చెప్పుకోబే, దమ్ముంటే మీ బాస్ని తీసుకురా, ఇద్దరిని కలిపి కోసి పులుసు పెట్టుకుంటాను అన్నాడు బాబు. అంత మాట అన్నాడు? డామిట్ సీత, నువ్వు బాబుని తీసుకెళ్ళి ఇంట్లో దింపేయి. బాబాయ్ పద. అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది. పద. సార్ 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 నాకు భయంగా ఉంది సార్, నేను కారులో ఉంటాను సార్. నేను వింటున్నాను కదరా, పద. అయ్యో అయ్యయ్యో ఇప్పుడే కదా సార్ తన్నాడు. బాబు 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 కదా నా బాబు. వీరికి సన్నాసి. 5 రూపాయలమ్మా, ఇదిగో ఇక్కడ రౌడీ నాకు లేవడు. ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు అనే అనుకుంటున్నాను బే. బే ఇది నీకు అలవాటా బే? ఆ? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేద రీతులు నాతో చెప్పకు. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. తమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గిల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు. మన గురించి కావాలంటే ఈ పేటలో ఈ సన్నాసినే అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. పొసు కొట్టేయగలను. కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా? నాగులు ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు గ్యాలంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా పెడదాం పద. రాజాబాబు, ఏ నాగులు, ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులున్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు ఇక నుంచి అమాయకుల మీద చేసుకుంటాం. కష్టపడి సంపాదించి బ్రతకటం. అలాగే బాబు. కమాన్.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. చీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏం డాడీ మీ ఆరోగ్యం అది? బాగానే ఉందమ్మా. పద్మ, మీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగే, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ ఇలా వచ్చారేమిటి? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి. ఇట్స్ న్యాచురల్. అవునా? మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? రాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా? నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా, నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి టాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, టాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా? ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. టాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ వెధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు. నేను జైలు పాలయ్యాను. బాబుగారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టిన నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ టాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? టాక్సీ వస్తావా? నా పేరేం టాక్సీ కాదయ్యా. నీ పేరు ఏంటో తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు.